ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్ల పట్టాల లబ్ధిదారులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. సో, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారైతే విడుదల చేయబోతున్నారు. ఈ డబ్బులనేది మన ఖాతాల్లోకి ఎప్పటినుంచి రావడం జరుగుతుంది. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా 4,00,000 రూపాయలైతే ఇస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే మేము అధికారంలోకి వస్తే ఇల్లు కట్టుకునే వాళ్ళకి భూమి కూడా పెంచిస్తామని చెప్పేసి చెప్పారు కదా. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది మన ఖాతాల్లోకి అంటే ఆగిపోయినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా ఎప్పటి నుంచి మనకు జమ చేయబోతున్నారు. అలాగే వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలు కొత్తగా మనకి ఎప్పుడు పంపిణీ చేస్తారు, 4,00,000 రూపాయలు అనేది ఏ విధంగా ఎవరెవరికి ఇస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఇళ్లకు సంబంధించి పూర్తిగా నేను మీకు వీడియోలో తెలియజేస్తాను. ప్లీజ్ దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఊహించని శుభవార్త చెప్పారండి. సో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా అయితే మనకు వేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఇళ్ల పట్టాలు అనేది 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఇళ్ల పట్టాలు అనేది పంపిణీ చేశారు. సో పంపిణీ చేసినప్పుడు మనకు ఒక 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారండి. సో ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత 3 ఆప్షన్స్ ఇచ్చారు. 3 ఆప్షన్స్లో మొదటిది మనమే సొంతంగా ఇల్లు కట్టుకునే ఆప్షన్ ఒకటి ఉంటుంది. రెండోది మెటీరియల్ వాళ్ళు ఇస్తారు, మనం ఇల్లు కట్టుకోవాలి. సో సెకండ్ ఆప్షన్ అయితే అదనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు థర్డ్ ఆప్షన్ వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మేము నిరుపేదలమి మేము ఇల్లు కూడా కట్టుకోలేమని చెప్పేసి గవర్నమెంటే కట్టించే ప్రాసెస్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా 3 ఆప్షన్స్ ద్వారా గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన తర్వాత ఇల్లు కట్టుకునేందుకు ఇచ్చినటువంటి ఆప్షన్లు. ఈ ఆప్షన్స్లో మనకు దాదాపు 18 లక్షలకు పైగా ఇల్లు అయితే స్టార్ట్ చేశారు. సో అందరూ కూడా చాలామంది కట్టుకున్నారు. సో చాలామంది ఎక్కువ మంది ఏం చేశారంటే వాళ్ళే సొంతంగా ఇల్లు అయితే కట్టుకున్నారన్నమాట. ప్రభుత్వం ఇచ్చేటువంటి 1,80,000 రూపాయలు అయితే ఇచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అలాగే జగనన్న కాలనీ ఈ యొక్క 2 పథకాలు అనేది మిక్స్ చేసి 1,80,000 రూపాయల వరకు గత ప్రభుత్వం అయితే ఇళ్ల పట్టాలకైతే ఇచ్చిందనమాట. అయితే ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వం 1.5 సెంటు గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చింది. అంటే మనకు దాదాపు 72 సెంట్లు చదరపు గజాలన్నమాట. సో మనకు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 1 సెంటు భూమి అయితే ఇచ్చారండి. అంటే మనకు 48 గజాల స్థలం అన్నమాట. సో మనకు ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానంలో గత సర్కార్ అయితే మనకు గత ప్రభుత్వం పంపిణీ చేసిందండి ఇళ్ల పట్టాలని. కానీ మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి 1,80,000 రూపాయలు అనేది చాలట్లేదు, సరిపోవట్లేదని చాలామంది ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. సో చాలామంది అయితే సరిపోవట్లేదని చెప్పారన్నమాట. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇచ్చేటువంటి అమౌంట్ సరిపోకపోవడంతో సొంతంగా కొంతమంది అమౌంట్స్ అనేది యాడ్ చేసుకుని వాళ్ళైతే ఇల్లులు కట్టుకున్నారు. సో వాళ్ళకి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఊహించని శుభవార్త చెప్పిందండి. సో ప్రజెంట్ ఏర్పాటైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఏం చెప్తుందంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో మేము టైఅప్ అయ్యి అంటే వాళ్ళు 2 పథకాలను మిక్స్ చేసి ఒక్కొక్క లబ్ధిదారుడికి 4,00,000 రూపాయల వరకు అయితే మేము ఇల్లు కట్టుకోవడానికి అయితే అందిస్తాము. సో గతంలో మీకు 1,80,000 రూపాయలు ఇచ్చారు కదా, సో అది మీకు సరిపోలేదని చెప్పేసి చాలామంది కంప్లైంట్స్ చేశారు కాబట్టి మేమైతే ఇది మీకు పెంచి ఇస్తామని చెప్పారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే 3 సెంట్లు ఇళ్ల స్థలం అయితే మనకు ఇస్తారనమాట. అంటే దాదాపు 144 గజాల స్థలం అనమాట. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 2 సెంట్లు స్థలం అయితే మనకి ఇస్తారు. అంటే 2 సెంట్లు వచ్చేసి మనకు వచ్చేసి 96 గజాల స్థలం అనమాట. సో ఈ విధంగా మనకు వచ్చేసి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూసే లబ్ధిదారులందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రాసెస్లో అయితే ఇస్తారనమాట. అయితే మనకు 2014-19 టైంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సో మనకు కొన్ని ఇళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ప్లస్ ఎన్టీఆర్ గృహ నిర్మాణ సంస్థ ద్వారా మనకు కొన్ని ఇళ్ళు అయితే నిర్మించారనమాట. అయితే ఆ ఇంట్లకి చాలామందికి బిల్లులు అనేది వేసేటప్పుడు కొంతమందికి ₹1 మాత్రం బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిందండి. సో ₹1 క్రెడిట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తుందన్నమాట. సో మనకు గతంలో ఎవరికైతే 2014 నుంచి 19 వరకు కొంతమందికి ₹1 పడింది, కొంతమందికి డబ్బులు అస్సలు పడలేదు. సో ఈ విధంగా పడకుండా ఆగిపోయినటువంటి ఏదైతే మనకు ఎన్టీఆర్ గృహ ఇళ్ల నిర్మాణం పథకం కింద బిల్లులు అనేది రాకుండా ఆగిపోయి ఉన్నాయో
వాటిని కూడా తిరిగి పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే గృహ నిర్మాణ శాఖకైతే ఆదేశాలు కూడా జారీ చేసిందండి. అంటే గత 2014-19 టైంలో మనకు ఎన్ని ఇళ్ళైతే నిర్మించారో అన్ని ఇళ్ళకి వచ్చేసి రీసెంట్లీ గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళైతే బిల్లులు ఆపేశారనమాట. సో ఆపేసినటువంటి విధానంను బట్టి తిరిగి మేమైతే పునఃప్రారంభిస్తాము. సో గతంలో మా యొక్క ప్రభుత్వంలో మా హయాంలో ఎవరికైతే ఇళ్ళు అనేది మేము కట్టుకోవడానికి ఇచ్చామో, సో వాళ్ళకి బిల్లులు ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో, సో అవన్నీ కూడా లెక్కలు తేల్చండి. మొత్తం ఎంతమంది ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందనమాట. సో మనకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే దాదాపు 18,000 మందికి ఇప్పుడు మనకు 55 కోట్ల రూపాయలనైతే బ్యాంక్ అకౌంట్లు అయితే వేయబోతున్నారనమాట. సో ఎందుకంటే మనకు కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 18,000 మంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంతమంది ఉన్నారో చూడండి. సో ఎన్ని కూడా అధికారులు లెక్కలైతే ప్రస్తుతానికి తేలుస్తూ ఉన్నారు. ఈ లెక్కలు అనేది తేలిన వెంటనే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పాతగా మనకు 2014-19 టైంలో ఇల్లు కట్టుకొని ఎంతమంది ఎన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి, ₹1 ఎంతమందికి పడింది, అసలు ఇంకా చాలా మందికి ఎంతమంది క్రెడిట్ కావాలి, సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్ ఇదండి మొత్తంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి. ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.